నర్మదా నదిలో మంధాత ద్వీపంలో వెలసిన స్వయంభూలింగం. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగమే ఓంకారేశ్వరుడు. నూట 8 అడుగుల ఎత్తున్న శ్రీ ఆది శంకరాచార్యుల ఏకత్వ విగ్రహం స్టాట్యూ ఆఫ్ వన్నెస్ ఇక్కడే ఉంది. పవిత్ర నర్మదా నది ఉత్తర తీరంలో ఓంకారేశ్వరుడిగా, దక్షిణ తీరంలో అమలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న పరమేశ్వరుడు. ప్రత్యేక పూజా విధానం ఇక్కడ ఉంది. ఉదయం పూజ ట్రస్ట్ ద్వారా, మధ్యాహ్న పూజ సింధియా రాజవంశస్థుల ద్వారా, సంధ్యా పూజ హోల్కర్ రాజవంశస్థుల ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ఉజ్జయినికి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక జ్యోతిర్లింగం అంటే ఓంకారేశ్వరుని చూడటానికి వెళ్తున్నాం. అక్కడ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఓంకారేశ్వరుడితో పాటుగా దక్షిణ తీరంలో ఉన్న అమలేశ్వరుని కూడా చూస్తేనే మనకి ఒక జ్యోతిర్లింగం చూసిన పుణ్యం దక్కుతుందట. ఆ విశేషాలు ఏమిటి, ఆ చరిత్ర ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి నాతో పాటు ప్రయాణానికి మీరు సిద్ధమా? అయితే పదండి ఓంకారేశ్వరాలయం. ఫ్రెండ్స్, ఉజ్జయినిలో మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూడటానికి. ఓంకారేశ్వర్ ఉజ్జయినికి 155 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. దగ్గరగా 3.5 hours పడుతుంది, ఎందుకంటే రోడ్స్ అంత సరిగ్గా లేవు. అద్భుతమైన నర్మదా నది, ఇండియాలో ఉన్న 3వ అతిపెద్ద నదే నర్మదా నది. గంగా, గోదావరి తర్వాత నర్మదా నదే అతిపెద్దది. మధ్యప్రదేశ్లోని సత్పూరా కొండల్లో పుట్టిన ఈ నర్మదా నది 1312 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓంకారేశ్వర్కి వచ్చేసాము. ఇప్పుడు టైం 11:30 అయింది. టెంపో ట్రావెలర్ అక్కడే ఆపి అక్కడి నుంచి ఆటోల్లో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది దగ్గరగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, లేదంటే బోట్ ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో అయితే కంపల్సరీగా బోట్లోనే వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే నర్మదా నదిలోని మాంధాత ద్వీపంలోనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. దీన్నే శివపురి అని కూడా అంటారు. ఓం చిహ్నాన్ని పోలి ఉండే ఈ ద్వీపం హిందువులకి ఒక ప్రధాన యాత్రా స్థలం. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలా మటుకు భక్తులు ఈ బ్రిడ్జిని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఝూలా బ్రిడ్జ్ అంటారు. మనం ఏం చేసామంటే వెళ్ళేటప్పుడు బ్రిడ్జి మీద వెళ్ళి వచ్చేటప్పుడు బోట్లో వచ్చాము. ఆ ఎదురుగుండా కనబడేదే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ ఆలయం. మనం ఇప్పుడు ఈ నర్మదా నది దాటాలి, దాటి ఆ సైడ్కి వెళ్ళాలన్నమాట. నూట 8 అడుగుల ఎత్తున్న బహుళ లోహాలతో నిర్మితమైన శ్రీ ఆది శంకరాచార్యుల శిల్పాన్ని, స్టాట్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఏకత్వ విగ్రహాన్ని, శంకరాచార్యుల వారు 12 ఏళ్ల వయసులో ఎలా ఉండేవారో అలాంటి విగ్రహాన్ని సెప్టెంబర్ 2018లో ఇక్కడ నిర్మించడం జరిగింది. తన 8 ఏళ్ల వయసులో ఓంకారేశ్వరికి వచ్చిన ఆదిశంకరులు 4 ఏళ్ల పాటు గురు గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసి
తన 12వ ఏట భారత యాత్ర ప్రారంభించి అద్వైత వేదాంత సిద్ధాంతాల వ్యాప్తికి కృషి చేసి 4 మఠాలను స్థాపించారు. అవి అద్వైత వేదాంత చారిత్రక అభివృద్ధి, పునరుజ్జీవనం మరియు వ్యాప్తికి సహాయపడ్డాయి. బ్రిడ్జి మీద నుంచి మనం వెళ్తుంటే మధ్యలో మనకి 17వ శతాబ్దపు అద్భుతమైన ఒక పురాతనమైన ఆలయం కనిపిస్తుంది. అదే విష్ణు నారాయణ్ మందిర్. దీన్నే విష్ణుపురి మందిర్ అని కూడా అంటారు. ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఆలయం లోపల స్తంభాలపై చాలా మంచి మంచి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. లోపల ఉన్న స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ఈ అద్భుతమైన శిల్పకళని చూసి ఇక్కడి నుంచి ఇంకొక 500 అడుగుల దూరంలోనే ఓంకారేశ్వరుడి ఆలయం ఉంది. అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి కింద వ్యూ కూడా చాలా బాగుంది. ఆ బోట్స్, అలాగే ఆ జూలా బ్రిడ్జ్, ఆ ఎదురుగుండా ఎడం చేతి వైపు ఓంకారేశ్వరుడి ఆలయం, చాలా సూపర్ వ్యూ. ఓంకారేశ్వర ఆలయం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ప్రతి సోమవారం స్వామివారి బంగారు పల్లకి సేవ కూడా ఉంటుంది. ఇక్కడ 2 స్వయంభూ లింగాలు వెలిశాయి. ఒకటి ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు, ఓంకార స్వరూపి. రెండోది మామలేశ్వరుడు. నర్మదా నదికి ఉత్తర తీరాన ఓంకారేశ్వరుడుంటే దక్షిణ తీరాన మామలేశ్వరుడు ఉంటారు. ఓంకారేశ్వరుణ్ణి, మామలేశ్వరుణ్ణి ఇద్దరిని చూస్తేనే మనం ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసినట్టు అవుతుందన్నమాట. షాప్స్ మధ్యలోంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి కుడి చేతి వైపున ఒక గుర్రం మీద ఉన్న ఒక రాజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనే వీర్ తేజాజీ. ఈయన శివుడి అవతారమని రాజస్థాన్, ఎంపీ, హర్యానా, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో పూజిస్తారు. ఆయన స్టాట్యూయే ఇది. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జి దాటి వెళ్తే అక్కడ ఓంకారేశ్వరుడు ఆలయం ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. అదేంటంటే పొద్దున్న పూజ ట్రస్ట్ ద్వారా చేస్తారు. మధ్యాహ్న పూజ సింధియా రాజవంశస్థులు మరియు అర్చకులు చేస్తారు. సాయంత్రం వేళ పూజ హోల్కర్ రాజవంశస్థులు, అర్చకులు చేస్తారన్నమాట. రోజు పూజ, మంగళహారతి 4:30 నుంచి 5 వరకు, మంగళ దర్శనం 5 నుంచి 12:20 వరకు, మధ్యాహ్న నైవేద్యం 12:20 నుంచి 1:15 వరకు, మధ్యాహ్న దర్శనం 1:15 నుంచి 4 వరకు, అలాగే సాయంత్రం అలంకరణ 4 నుంచి 4:30 వరకు, శృంగార దర్శన్ 4:30 నుంచి 8:30 వరకు, శృంగార హారతి రాత్రి 8:30 నుంచి 9 వరకు, శయన దర్శనం రాత్రి 9 నుంచి 9:30 వరకు జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అటు ఇటు షాపుల మధ్యలో ఇరుకైన సందులోంచి వెళ్లాల్సి ఉంటుంది. షాప్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదే ఓంకారేశ్వర ఆలయానికి ప్రవేశ ద్వారం. స్పెషల్ దర్శనం అయితే 300 రూపాయల టికెట్, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఎంత క్యూలో నిలబడినా కూడా లోపలికి రాగానే మనకి అత్యంత ప్రసన్నత కలుగుతుంది. అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అని మనస్సు చాలా కుతూహలపడుతూ ఉంటుంది. 14 అడుగుల ఎత్తుతో సుందరమైన స్తంభాలతో ఉన్న ఈ మండపం
ఆలయం లోపల భాగం. శివలింగాన్ని డైరెక్ట్గా భక్తులు ముట్టుకోకుండా ఈ గ్లాస్ని అరేంజ్ చేయటం జరిగింది. మనం అభిషేకం చేయాలన్నా ఇటువైపు నుంచే స్వామివారికి పూలు బిల్వపత్రం సమర్పించాలన్నా కూడా ఇక్కడి నుంచే మనం వేయాల్సి ఉంటుంది. ఓంకారేశ్వర స్వామి ఇక్కడ చూసిన తర్వాత మనం మామలేశ్వర స్వామి చూసిన తర్వాతే జ్యోతిర్లింగం చూసిన పుణ్యం మనకి కలుగుతుంది. వెనకాల పార్వతీదేవి విగ్రహం, ఆ ఎదురుగుండా బ్లూ బోర్డ్ దగ్గర స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే స్పెషల్ ఎంట్రన్స్. టైం స్లాట్ 2 to 2 hours ఉంటుంది. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. అంటే 7 to 9, 10 to 12, 2 to 4, 6 to 8 PM అలా అనమాట. బుకింగ్ చేసుకోవడానికి దేవస్థానం యొక్క వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. డేట్, టైం స్లాట్, పర్సన్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్స్ అన్నీ ఒకళ్ళవి ఇచ్చి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంతమంది అని ఫిలప్ చేస్తే చాలు. ఈ ప్రింటెడ్ కాపీ ప్లస్ ఐడి ప్రూఫ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. పర్ పర్సన్ 300 రూపీస్. 12 సంవత్సరాల్లో పిల్లలకి టికెట్ లేదు. డిస్క్రిప్షన్లో దేవస్థానం వెబ్సైట్ పర్టికులర్స్ పెడతాను, చూడండి. మంచి దర్శనం అయిందన్న సంతృప్తితోటి కింద ఘాట్కి వెళ్ళి అక్కడ బోట్లో మామలేశ్వరుని కూడా దర్శించుకుని ఈనాటి యాత్రని కంప్లీట్ చేద్దామని చెప్పి కిందకు వచ్చాం. ఇక్కడ బోట్లో పర్ పర్సన్ 125 రూపీస్ ఛార్జ్ చేశాడు. మొత్తం ఒక ట్రిప్ వేసి అక్కడి నుంచి మనల్ని మామలేశ్వర ఆలయం దగ్గర ఉన్న ఘాట్లో దింపుతారన్నమాట. ఈ నర్మదా నదిలో బోటింగ్ చేస్తుంటే శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన నర్మదాష్టకం గుర్తొస్తోంది. అందులో ఒక 4 లైన్లు విందాం. సబీంద్రు సింధు సుస్ఖల తరంగ భంగ రంజితం ద్వేషస్సు పాప జాత్ జాత్ కారివారి సంయుతం కృతాంత దూత కాలభూత నీతిహారి వర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. నర్మదా నదిలో పడవ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అటు ఇటు కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అలాగే ఘాట్లు ఉన్నాయి. సమీక్షా ఘాట్ అని, గోముఖ్ ఘాట్, కోటి తీర్థ్ ఘాట్, చక్రతీర్థ్ ఘాట్. ఆ ఎదురుగుండా కనబడేది మందాతా ప్యాలెస్. నాగర్ ఘాట్, అభయ్ ఘాట్, నవీన్ ఘాట్, బార్ఫనీధామ్ ఆశ్రమం, మా ఆనందమయి ఆశ్రమం, మోనీబాబా ఆశ్రమం, మార్కండేయ ఆశ్రమం, తర్వాత కేదారేశ్వర మందిర్, ఓంకార్ మఠ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది మాత్రం పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవటం ఒక విశేషం. నర్మదా నది ఇక్కడ 2 పాయలుగా చీలిపోతుంది. 4 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుగా ఈ మందాత ద్వీపం ఏర్పడింది. ఇక్కడ నర్మదా నది, కావేరీ నది ఈ 2 కూడా 2 పాయలుగా చీలిపోతాయన్నమాట. ఓంకారేశ్వర ఆలయాన్ని 5 అంతస్తులుగా తయారు చేశారు. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవుడిగా ఉన్నారు. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సిద్ధనాథ్, గుప్తేశ్వర్, ఆ పైన జెండాతో ఉన్న శిఖరం. మీకు గుర్తుండే ఉంటుంది, ఉజ్జయిని వీడియోలో ఒక టెంపుల్ని చూసాం. అక్కడ కింద మహాకాళేశ్వరుడు ఉంటే పైన ఓంకారేశ్వరుడు ఉంటాడు. కానీ ఓంకారేశ్వర్లో మాత్రం కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉండటం విచిత్రం. పురాణ గాథ ప్రకారం సూర్యవంశానికి మాంధాత రఘువంశ మూలపురుషుడు. మాంధాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయాన్ని నిర్మించాడు.
ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర దేవాలయం సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి, బ్రహ్మపురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిలధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుణ్ణి అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడి పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వంతో మహర్షితో అన్నాడు, నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే, మేరు పర్వత శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివుని కోసం 6 నెలలు ఈ క్షేత్రంలోనే ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుణ్ణి చూడగానే మనోబాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని, తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమ్మని శివుణ్ణి వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. ఇక్కడే చిన్న సైజ్ షాపింగ్ ఒకటి చేసి ఈ పక్కనే ఉన్న మామలేశ్వర్ ఆలయానికి వెళ్తున్నాం. ఓంకారేశ్వర్ మరియు మామలేశ్వర్ మధ్య తేడా ఏమిటని చాలా మందికి డౌట్ రావచ్చు. ఓంకారేశ్వరుడు మరియు మామలేశ్వరుడు ఇద్దరూ కూడా ఒకే జ్యోతిర్లింగం యొక్క రూపాలు. మామలేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నదికి దక్షిణ ఒడ్డునుంటే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నదికి ఉత్తర ఒడ్డున ఓంకార పర్వతంపై ఉందన్నమాట. ఇదే మామలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో మామలేశ్వర్ జ్యోతిర్లింగం ప్రధాన ఆలయం. మామలేశ్వర్ ఆలయం లోపలికి వచ్చేసాం. ఇదే మామలేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఈ ఆలయంలో వెలుపల కూడా వివిధ దేవతలకు అంకితం చేయబడిన మందిరాలు ఉన్నాయి. వీటిలో పంచముఖ గణేష్, నంది, అన్నపూర్ణాదేవి, విష్ణువు మొదలైన వేరే దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 4వ జ్యోతిర్లింగంగా పేరొందిన ఈ జ్యోతిర్లింగాల గురించి సంస్కృత శ్లోకం ఏం చెప్తోందంటే, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలమోంకారమమలేశ్వరం. అంటే సౌరాష్ట్రంలోని సోమనాథుడు మరియు శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరలో మమలేశ్వరుడు. దర్శనాలు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3ంటికి లంచ్ చేయటానికి ప్రసాదం హోటల్కి వచ్చాము. మంచి హోటల్, నీట్ అండ్ క్లీన్గా ఉంది. అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకుని 3:40 మళ్ళీ తిరిగి ఉజ్జయినికి బయలుదేరాం. ఇవాల్టితోటి మా 10 days ట్రిప్ అయిపోయింది. అర్ధరాత్రి ఇక్కడి నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఉంది. మేము 23వ తారీఖున ద్వారకా చేరుకున్నాం మార్నింగ్ 9:45కి. అక్కడి నుంచి నెక్స్ట్ డే నాగేశ్వర్, బేట్ ద్వారకా అవన్నీ చూసుకుని ఆ తర్వాత 25th కూడా ద్వారకాలోనే ఉండి 26 బయలుదేరి సోమనాథ్కి వచ్చి సోమనాథ్లో ఒక 2 days ఉండి ఆ తర్వాత మళ్ళీ ఉజ్జయినికి వచ్చి ఉజ్జయినిలో కూడా ఒక 3 days ఇంక్లూడింగ్ ఓంకారేశ్వర్. 3:40కి ఇప్పుడు మేము బయలుదేరామంటే వెళ్ళేటప్పటికి అరౌండ్ 7 o'clock అవుతుంది. అంటే ఓంకారేశ్వర్ ప్రోగ్రామ్ ఉజ్జయిని నుంచి ఒక 12 hours ప్రోగ్రామ్. రాను పోను ఒక 7 గంటలు ఇక్కడ స్పెండ్ చేయడానికి ఒక 4 to 5 hours అలా ప్లాన్ చేసుకోవచ్చు. మా ద్వారకా, సోమనాథ్, ఉజ్జయిని ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాలు ఇవన్నీ కూడా వీడియోస్ చేయడం జరిగింది. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరిచాను. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇంకా చూడకపోతే. ఉజ్జయినిని విడాల్సిన టైం ఆసన్నమైంది. సో అద్భుతమైన ఒక టూర్ని ముగించుకుని మేమందరం చాలా సాటిస్ఫైడ్గా ఈ ఉజ్జయిని నుంచి బయలుదేరుతున్నాము. ముఖ్యంగా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్న మా 14 మంది బ్యాచ్లో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అందరం కూడా సేఫ్గా ఇన్ని రోజులు టూర్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు మా 36 గంటల జర్నీని కూడా
ఎంజాయ్ చేస్తున్నాం అంతాక్షరి లాంటి రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ట్రైన్లోనే. మార్నింగ్ 7 o'clockకి సికింద్రాబాద్ చేరుకున్నాం. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ మమ్మల్ని దింపేసిన ట్రైన్ ఫర్దర్గా హైదరాబాద్కి వెళ్తోంది, నాంపల్లికి. ఇంతటితోటి మా ట్రిప్ 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు టేక్ కేర్ అండ్ బై.